ధమతే. ఒకనొక సమయంలో శంకరాచార్యుల వారు కాశీలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ గంగానదీ తీరంలో ఉన్నటువంటి శంకరాచార్యుల వారికి ఒక వృత్త పండితుడు కనపడ్డాడు. ఆయన ఆ సమయంలో వ్యాకరణాన్ని వల్లెవేస్తూ ఉన్నాడు. సంస్కృత వ్యాకరణంలో ఉండేటువంటి డిక్రమ్ అనేటువంటి విషయాలన్నీ కూడా వల్లెవేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మానవుడికి వ్యాకరణం అవసరమైనప్పటికీ కూడా ఈ జీవితాన్ని కాపాడేటువంటిది వ్యాకరణం కాదు, ఆ భగవంతుని ప్రార్థన చేయటం, భగవంతుణ్ణి ఆరాధించటం అనేది ప్రధానమైనటువంటి అంశం అంటూ ఈ భజగోవింద శ్లోకాలలో చెప్పడం జరుగుతున్నది. సంప్రాప్తే సన్నిహతే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఓ మూఢమతి అంటే తెలివి తక్కువ వాడని కాదు. శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశంలో ఎంతటి తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా సరే మోహము అనేటువంటి మాయలో పడిపోయి ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ దేహమే శాశ్వతమని, దీనితో భోగభాగ్యాలు అనుభవించాలని, సుఖ సంతోషాలు పొందాలనుకునేటువంటి ప్రతివాడు కూడా మూఢుడితో సమానమే. అనేక విద్యలు వచ్చి ఉండొచ్చు, వేదాంగ పారంగతుడై ఉండొచ్చు, అయినా సరే అజ్ఞానం ఆవరించినటువంటి వాడు మూఢుడితో సమానం. అందుకే అంటున్నారు శంకరాచార్యులు వారు, ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైనటువంటి గోవిందుడిని స్మరించు, సతతం గోవిందనామ జపం చెయ్యి, ఆ భగవంతుడినే ప్రార్థన చెయ్యి, భజన చెయ్యు, గోవింద గోవింద అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ ఉండు. అలా గనక చేసినట్టయితే ముక్తి మార్గం అనేటువంటిది లభిస్తుంటుంది. నువ్వు చదివేటువంటి ఈ లౌకికమైనటువంటి విద్యలు, ఈ ప్రపంచంలో ఉండేటువంటి విద్యలు, నువ్వు నేర్చుకునేటువంటి వ్యాకరణం అంతా కూడా ఈ డుక్రుంకరణేలు ఎప్పుడు కూడా నిన్ను కాపాడలేవు. నహి నహి రక్షతి డుక్రుంకరణే. లౌకికమైనటువంటి జీవనానికి ఈ రకమైన విద్యలు అవసరమైన, పారమార్థికమైనటువంటి జీవనానికి, ముక్తి మార్గానికి మాత్రం ఇవన్నీ కూడా ఉపయోగపడవు. నిత్యము కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యి. ఓ డెల్యూటెడ్ మ్యాన్, ప్రే గోవింద, ప్రే గోవింద, ఆల్వేజ్ ట్రై టు ప్రే దై ఆల్మైటీ, ప్రే దై గాడ్, లివ్ విత్ గోవింద. దట్ ఇస్ వాట్ Shankara is telling. When he is passing in a route in Varanasi, he saw a old pandit, a clever, an intelligent man, a highly educated man. He is repeating the grammar rules. He is studying the grammar rules. And at that time, Adi Shankara said, Nahi nahi rakshati dukrum-karane. All this grammar will not help you when the time of your death. You have to chant the name of God. Whoever the name of God, whatever the name of God, you chant it always. Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudhamate. Worship Govinda. Oh deluded fool, you are completely with the Maya, you are with the delusion. When the end is near, this will not help you. This will not save you from this world. Mudhajahi dhanagama trushnam kuru sadbuddhim manasi vitrushnam yallabhase nija karmopatam vittam tena vinodaya chittam bhaja govindam bhaja govindam గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, నీ అజ్ఞానం వల్ల ఎప్పుడూ కూడా ధనం వస్తుందనేటువంటి పేరాశతో ఉంటూ ఉన్నావు. ఆ దురాశను వదిలిపెట్టు. ఇంకా ఏదో ధనం వస్తుందని, డబ్బు వస్తుందని, దాంతో జీవితంలో ఏదో బాగుపడదామని అనుకుంటున్నావు. ఆ రకమైనటువంటి తృష్ణంతా కూడా వదిలిపెట్టు. మనసులో ఎప్పుడైతే ఈ రకమైనటువంటి తృష్ణ తొలగిపోతుందో నువ్వు మంచి మార్గాన ప్రయాణం చేసి సద్బుద్ధి కలిగినటువంటి వాడివైపోతావు. యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ధనం కూడా జీవితంలో అవసరమే, కానీ ఏ రకంగా భావన చేసుకోవాలి అంటే, ఓ మూఢుడా, ఓ డెల్యూటెడ్ ఫెలో, నీ కర్మానుసారం
నువ్వు జన్మాంతరంలోనూ ఇతర కర్మలు చేసి ఉంటావే, నువ్వు చేసినటువంటి కర్మానుసారం ఎంతైతే ధనం లభిస్తుందో దాంతో సరిపెట్టుకో, దురాశకు వెళ్ళవాకు. భజ గోవిందం. ఆదిశంకర is appealing. Adishankara is telling in his Bhaja Govinda sloka, giving up the craving for wealth. Whatever the wealth you are having, you try to enjoy the wealth which you can earn by your hard work, by your karma. Make your mind free from desires and fill it with the thought of Brahman. You always craving for money, it will not help you. It will not give you salvation or mukti or moksham. Whatever you get as a result of your actions, your past actions, try to enjoy that much of wealth. And hence don't crave for money. Instead, crave for Govinda. Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudhamate. ఇంకా అంటూ ఉన్నారు శంకరాచార్యుల వారు, ఈ మూఢుడిగా ఉన్నటువంటి మనిషితో, ఈ మాయ చేత కప్పబడినటువంటి మనిషి దైవ స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనిషి అనేటువంటి వాడు మాయలో ఉంటూ ఉంటాడో ఆ మాయకు లోనైనటువంటి సామాన్య మానవుడితో అంటూ ఉన్నారు శంకరాచార్యుల వారు. నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మోగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒక సామాన్యుడైనటువంటి మానవుడు, పారమార్థికమైనటువంటి చింత లేనటువంటి వాడు ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలను చూసుకుంటూ స్త్రీల యొక్క స్తనభారంతో కూడినటువంటి నాభి ప్రదేశాన్ని చూసి మోహావేశాన్ని పొందుతూ ఉన్నాడు. స్త్రీ సుఖమే జీవితం యొక్క పరమార్థమని, స్త్రీలతో కాలం గడపటమే జీవితానికి మోక్షం అనేటువంటి పద్ధతిలో నడుస్తూ ఉంటాడు. ఓరి మూఢుడా, నీ మోహానికి మూలమైనటువంటి ఆ స్తనభారం ఏదైతే ఉందో అది మాంసం చేత కొవ్వు చేత వికృతమైనటువంటి పదార్థంతో తయారైనటువంటి ముద్దగా మనసులో భావన చేసుకో. భజ గోవిందం నారీస్తనభర నాభిదేశం. స్త్రీల పట్ల ఉండేటువంటి ఆసక్తితో జీవిత పరమార్థాన్ని మర్చిపోయి ఇదే ముక్తిగా ఇదే జీవితంగా భావన చేస్తూ మోహంలో పడిపోతూ ఉన్నావు. అందువల్ల మనిషి తెలుసుకో, సర్వకాలాల్లో కూడా గోవిందనామస్మరణ చెయ్యి. మాటి మాటికి మనసి విచింతయ వారం వారం, మాటి మాటికి కూడా ఆ గోవిందనామస్మరణ చేసుకో. ఓ deluded individual, ఓ fool, don't be infatuated by feminine body. You think that feminine body gives you a lot of happiness in this life. But be realistic. Repeatedly remind yourself that it is only made of flesh and similar substances. You try to remember always this in your mind. You happily live with your wife and children, but don't think that is the only thing in your life. And hence, O deluded individual, always try to chant the name of God. Whoever the God it is, chant thy name. Worship your God. Pray thy God. Pray thy Almighty. Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudhamate.